సో అందుకని ఇడ్మాకి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం వీళ్ళిద్దరికి ఇష్టం లేదనేది చెబుతున్నారు. చాలాసార్లు మావోయిస్టుల్లో కూడా ఈ గొడవలు అయితే ఉంటాయి. నాయకత్వం నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. నాయకత్వానికి సంబంధించి నేనేమనుకుంటా, నేనే రైట్ పర్సన్ ఈ పోస్ట్కి అనుకుంటా, కానీ పార్టీ వివిధ కారణాలతో ఇంకొకరిని పెడుతుంది. పెట్టినప్పుడు నాకు ఇతని మీద గ్రడ్జ్ మొదలవుతుంది. అతనికి ఒక టీం ఉంటారు, నాకు ఒక టీం ఉంటారు. ఈ రెండు టీముల మధ్య ఒక తెలియని ఒక గ్యాప్ ఉండడం, ఒక రకమైన కోల్డ్ వార్ లాంటిది నడుస్తుంటుంది పార్టీలు. అంటే ఎంత సిద్ధాంతం, ఎంత ఇది ఉన్న త్యాగాలు అందరూ చేసేవాళ్లే, కానీ ఇట్లాంటి వాటిలో విభేదాలు అనేవి ఎవరికైనా, హ్యూమన్ బీయింగ్స్ అనేవి విభేదాలు కామన్. అలాగా ఈ పార్టీలో కూడా ఉంటాయి. అలాగా ఉండే అవకాశం అయితే లేదని చెప్పలేము మనం. ఆయన బిహేవియర్ని బట్టి కూడా నాకు కూడా అనిపించింది. ఆసన్న ఇంటర్వ్యూ నేను 2 సార్లు చూసాను. మొత్తం ఆ 2 సార్లు చూసిన దాంట్లో నాకు అనిపించింది ఇడ్మా మీద ఆయన అసలు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. పైగా అతన్ని గురించి ఎందుకు అడుగుతున్నాం అన్నట్టుగా విసుక్కుంటున్నాడు. సో క్లియర్గా ఇడ్మాకి ఈయనకి ప్రాబ్లమ్స్ వచ్చాయా అనేది తెలియదు. ఏమైనా ఇప్పటి వరకు ఉండేది మనకి ఇద్దరే బలమైన నాయకులు కనిపిస్తారు. ఒకరు దేవిజీ వచ్చి ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ. దేవిజీ ఎవరో కాదు, మన తిరుపతి ఇక్కడ జగిత్యాల అబ్బాయి, ఇక్కడ నుంచి వెళ్ళాడు. దేవిజీకి కూడా ఇప్పుడు 62 ఏళ్ళు అని చెప్తున్నారు. ఒక హిడ్మాకు మాత్రమే 45 ఏళ్ళు. యంగ్ అంటే హిడ్మా ఒకటే సెంట్రల్ కమిటీలో, మిగతా వాళ్ళంతా ఏజ్ అయిపోయింది. ఒక జార్ఖండ్కి సంబంధించిన ఒక లీడర్ ఉన్నారు, భాస్కర్ ఆయన పేరు, ఆయనకు కూడా ఏజ్ ఎక్కువే ఉంది. సో యంగెస్ట్ పర్సన్ అంటే హిడ్మా ఒకడే. రెండోది ఏంటంటే ఈ ఏరియా హిడ్మాది ఎక్కడ, సుక్మా జిల్లా అనమాట. సౌత్ సుక్మా, ఛత్తీస్గఢ్లో సౌత్ సుక్మాలో పూర్వతి అనే విలేజ్. కాబట్టి అతనికి ఇక్కడ పుట్టి పెరిగింది అడవులను, కాబట్టి అతనికి టెరైన్ ఇవన్నీ కొట్టిన పిండి అనమాట. సో అందుకని హిడ్మాని కానీ తీసేస్తే ఇప్పుడు అబూజుమట్ ఖాళీ అయిపోయింది. చాలా వరకు అన్ని వీళ్ళతో పాటు ఇప్పుడు దాదాపు 300 మంది మొన్ననే సరెండర్ అయింది. 300 మంది 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు సరెండర్ అయింది 2500 మంది. అరెస్ట్ అయింది 2000 మంది. చనిపోయింది దాదాపు 500 మంది. ఓవరాల్గా 5000 మంది ఈ 2 ఏళ్లలో, 20 నెలల్లో 500 మంది బయటకు వచ్చేసాయి. 5000 మంది చనిపోవడం, సరెండర్ అవ్వడం, అరెస్టులు చూస్తే 5000 మంది కోర్ లీడర్షిప్. వీళ్ళందరూ మామూలు ప్రజలు కాదు, సంఘాలు కాదు, కోర్ లీడర్షిప్పే 5000 మందిని కోల్పోయింది మావోయిస్ట్ పార్టీ. మరి 5000 మందిని కోల్పోయినాక ఎన్ని వేల మంది ఉంటారు? ఆడ ఉండేదే ఇప్పుడు ఆడ గట్టిగా 4 జిల్లాల్లో పనిచేస్తున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఒకప్పుడైతే 11 ఏళ్లకు ముందు 120 జిల్లాల్లో ఉన్నది, ఇవాళ 11 జిల్లాలకు పరిమితమైంది. అందులో 6 జిల్లాలు యాక్టివ్గా ఉన్నారు, అందులో 4 జిల్లాలు ఛత్తీస్గఢ్. సో ఇక్కడ ఇప్పుడు బలంగా ఉండేది బస్తర్ ఏరియాలోనే మూమెంట్ బలంగా ఉంది. ఆ మూమెంట్ని లీడ్ చేస్తుండేది పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్గా ఉంటున్నది కూడా హిడ్మానే. పిఎల్జిఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. సో అందువల్ల హిడ్మా కానీ దొరికితే ఖచ్చితంగా మిగతా అంతా ఇదైపోతుంది. ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు సరెండర్ అయిపోయాడు. ఆల్రెడీ నా నెంబర్ కూడా ఇచ్చాడు, ఇంకా సరెండర్ అయ్యే వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి అని. కాబట్టి ఇంకా కూడా సరెండర్లు అయితే జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది, పెద్ద పెద్ద నాయకులంతా వెళ్ళిపోయారు, చనిపోయారు, మనం ఇక్కడ ఉంటే దొరికిపోతాం, మనం కూడా సరెండర్ అయిపోతే బెటరు, లీగల్గా మనం ఏమన్నా పని చేసుకోవచ్చు అన్న పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోయారు. రెండోది వాళ్ళకి సరెండర్ అయిపోతే పునరావాస కార్యక్రమాలు, రిహాబిలిటేషన్ రెడీగా ఉంది. అక్కడున్న మైనింగ్ కంపెనీలో వాళ్ళకి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. ఆల్రెడీ మైనింగ్ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చాయి కూడా. కాబట్టి వాళ్ళ మీద ఉన్న రివార్డు ఇప్పటి వరకు మొన్న సరెండర్ అయిన 300 మంది మీద 9 కోట్ల రివార్డు ఇచ్చేస్తామని రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 50,000 లక్ష స్పాట్లో అందజేశారు. మల్లోజులు కూడా ఒక 6 కోట్ల వరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నది కలిపితే ఒక 6 కోట్ల వరకు వస్తుంది అంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు, సెటిల్ అయిపోతారు, కేసులు కూడా కొట్టేసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఎందుకుంటారు ఇప్పుడు ఆడ? కాబట్టి వచ్చేసినప్పుడు మరి హిడ్మా పరిస్థితి ఏంటి? సో అందువల్ల హిడ్మాని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారా, లేకపోతే హిడ్మా ఎక్కడికైనా విదేశాలకో లేకపోతే వేరే రాష్ట్రాలకు పారిపోయాడా? ఎందుకంటే ఆ ఏరియాలో అయితే హిడ్మా ఆచూకు కానీ ప్రకటన కానీ ఏమీ కనబడలేదు. ఇప్పుడు వీళ్ళు సరెండర్ అయినా కూడా తిరుపతి కానీ లేకపోతే హిడ్మా నుంచి కానీ ఇప్పటి వరకు ప్రకటన లేదు. మేబీ వాళ్ళకి సాధ్యంగా ఎక్కడో దాక్కునన్నా ఉండాలి, లేకపోతే పోలీసుల అదుపులో ఉండాలి. ఎందుకంటే పోలీసుల అదుపులో ఉంటే ఇమ్మీడియట్గా చంపరు,
లేకపోతే ఇమ్మీడియట్ గా ప్రకటించరు. వాళ్ళకి అన్ని మిగతావన్నీ లాక్కొని వాళ్ళ దగ్గర మిగతా ఎవరెవరు ఉన్నారు అన్ని చూసుకొని మిగతా వాళ్ళని పట్టుకొని అప్పుడు చేస్తారనమాట పోలీసులు. అందుకని ఖచ్చితంగా అయితే హిడ్మా దొరకడమో సరెండర్ అవ్వడం అయితే జరుగుతుంది. లేదు ఆయన ఏమన్నా విదేశాలకో లేకపోతే వేరే ఎక్కడైనా రాష్ట్రాలకు పారిపోయి తలదాచుకుంటే తప్ప హిడ్మా అయితే ఆ ఉద్యమం అక్కడ పోయి ఉద్యమం చేసే పరిస్థితి ఇప్పుడైతే లేదు.